నమస్తే, వెల్కమ్ టు ఏపీ న్యూస్. అంబేద్కర్ జయంతి వేడుకలను పురస్కరించుకొని మండల కేంద్రమైన కిర్లంపూడి మండలం చిల్లంగి ఎస్సీపేటలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలను మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి గజమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలని ముద్రగడ యువతలకు పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన గుర్రెలకు తన ప్రాణాలు పెట్టడానికి వచ్చారు. అందుకే గుడ్ ఫ్రైడే నాడు, మంచి శుక్రవారం నాడు శిలువ మీద తన అదే ఒక కాపరి యెహోవానాథ్ కాపరి అంటున్నాడు. ఆ తర్వాత కుమారుడు చేసి ఆయన మళ్ళీ ఏమని చెప్తున్నాడు, నేను మంచి కాపరిని చెప్తామన్నాడు. మంచి కాపరిని తన గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టిను అంటున్నారు. ఆయన చేసేటువంటి మంచి కార్యం ఏంటంటే పచ్చిక గల చోట్ల ఆయన శరీరాన్ని తింటారు. అది మంచి మేత. పచ్చిక గొర్రెలు అక్కడికి వెళ్తాయి. ఆకలి వేస్తే గొర్రెలు ఏం చేస్తాయంటే పచ్చిక తింటాయి. తినేసి కొడుకంతా నిండిపోయింది అనుకోండి, ఒకవేళ వెళ్తారు. జాగ్రత్తగా వినండి. మంచి మేత. ఆ మంచి మేతను ఒక్కసారి చూద్దాము. యోహాను సువార్త 6వ అధ్యాయం. గొర్రెల విడిచి చాలా ఎక్కువ అయిపోతుంది. ఆ చచ్చిపోయిన గొర్రె వచ్చినప్పుడు సంఘంతో చేసుకున్నప్పుడు అందరూ లేకపోయి నా ప్రాణం పెడుతున్నాను, నా శరీరాన్ని చేస్తున్నాను, నా శరీరాన్ని వారికి జరిగే పర్లోక రాజ్యంలో ఆయన అయ్యో నా బిడ్డ మళ్ళీ వచ్చాడు ఆ తర్వాత నన్ను పొరణ చేయిస్తున్నాడు అని చెప్తూ శాంతికరమైన సరే వస్తానే ఉంటుంది. నువ్వు అలా తీసుకుంటే ఇంకా వస్తాడు.